वाईएसआरसीपी के रहनुमा के राजू ने मेगा डीएससी में मुबैना बेज़ाब्तगियों के मामले पर आंध्र प्रदेश हुकूमत को निशाना बनाया। उन्होंने कहा है कि नीट इम्तिहान के लीक होने के मामले में धर्मेंद्र प्रधान ने इस्तीफा दिया, लेकिन मेगा डीएससी में बेज़ाब्तगियों के इल्जामात सामने आने के बावजूद वजीर नारा लोकेश क्यों इस्तीफा नहीं दे रहे। उन्होंने हुकूमत से इस मामले पर वजाहत और शफाफ तहकीकात का मुतालबा किया। అందరికీ నమస్కారం। ఈరోజు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలు అన్యాయాలు ఎంత తీవ్రమైనయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి సంబంధించి డిఎస్సి పరీక్షల్లో కానీ డిఎస్సి సెలక్షన్స్లో కానీ మెరిట్ లిస్ట్ విషయంలో కానీ జరిగిన అన్యాయాలు అక్రమాలు కూడా అంతకంటే తీవ్రమైనవి। ఈరోజు నీట్ పరీక్షకి జరిగిన అన్యాయాలు అక్రమాలకు సంబంధించి దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మనం చూసాం। ఆ పోరాటానికి దిగి వచ్చి ఈరోజు ఆ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేయడం కూడా జరిగింది। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన డిఎస్సి దగాకు సంబంధించి మెరిట్ లిస్ట్ మ్యానిపులేషన్ సంబంధించి మెరిట్ లిస్ట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి జరిగిన బేరసారాలో జరిగిన నగదు లావాదేవీలకు కానీ అన్యాయాలకు కానీ అక్రమాలు కానీ బాధ్యత వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగిన దగాకు సంబంధించి అన్యాయాలకు సంబంధించి అక్రమాలకు సంబంధించి తప్పులు జరిగినాయని అందరూ కూడా నిర్ధారించడం జరిగింది। ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో ఎగ్జామ్ జరిగినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, సెలక్షన్స్ రిజల్ట్ వచ్చినప్పుడు లేని స్పోర్ట్స్ కోటాని, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కోటాలో కేవలం డబ్బు కాసపడి ఆ పోస్టుల్ని అమ్ముకోవడం కోసం మెరిట్ లిస్ట్ని మార్చి అర్హత లేని వారికి స్పోర్ట్స్ కోటా ద్వారా డిఎస్సి ఉద్యోగాలు కట్టబెట్టడం జరిగింది। ఇది అతిపెద్ద కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు డిఎస్సికి సంబంధించి జరిగిన అతిపెద్ద కుంభకోణం। కాబట్టి కుంభకోణానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది।